ప్రైజ్ లార్డ్. మళ్ళా చదువు. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54, 55 వచనాలు చదువుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అను రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చదువు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపమును, మరణము, పాపము ఏలుబడి చేస్తానే మనల్ని. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మరణం అనే కాలిని విరగొట్టి, మరణపు ముళ్ళును విరిచి, ఆ సిలువలో ఆ సైతానాన్ని సితకొట్టి పంచగాయాలు చేయబడి, ఆయన మన మీదున్న మరణపు కాడిని విరిచేశాడు, విరగొట్టాడు. ఆ మరణం అనే కాడి మన మీద భారంగా మోపడింది. ఈ యొక్క యుగములో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషుల మీద ఈ మరణం ఏర్పడి చేస్తుంది. ఒకడని కాదు, ఒక జాతి, ఒక మతం, ఒక కులం, ఒక వర్ణం అని కాదు. మనిషి పుట్టిన ప్రతి వానికి మరణం ఉంది. ఈ మరణము ఎందుకు వచ్చిందంటే, ఆదాము హవ్వలు దేవునికి అవిధేయంగా ప్రవర్తించినందుకు. దేవునికి అవిధేయత ఏంటంటే, వారు తినవద్దు అని చెప్పినటువంటి ఆ పాప పండు తిన్నప్పుడు వారు లోకంలోనికి వారి జ్ఞానం తెరవబడింది, లోకనేత్రాలు తెరవబడ్డాయి, వాళ్ళ శరీరం లోకంలోకి తెరవబడింది. తర్వాత వాళ్ళ మహిమ దేహాలు పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన అధికారం, హక్కు, దేవుడిచ్చిన మహిమ సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు మరణము సంప్రాప్తమైంది, మరణం వచ్చింది లోకంలో. దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు పాపం చేశావు, అవ్వా నువ్వు పాపం చేశావు కాబట్టి మరణం నీకు, ఇదిగో మరణం. అవ్వకు శిక్ష విధించాడు. నీవు తప్పు చేసావు కాబట్టి నీ గర్భంలో నుంచి బిడ్డను కంటం నీకు ఒక శ్రమ. స్త్రీకున్న శ్రమ ఏంటంటే, గర్భం ధరించినప్పుడు బిడ్డని కంటం, అది ఒక మరణం, అదొక శ్రమ స్త్రీకి పెట్టాడు. పురుషుడు పెట్టిన శ్రమ ఏంటంటే, ఈ లోకంలో ఈ మట్టిని నువ్వు శ్రమటోర్చి పండించి శ్రమటోర్చి నీ బిడ్డలకు పెట్టాలి. ఇది నీకు శ్రమ. మరి సైతానుడికి విధించిన శ్రమ ఏంటంటే, సర్పములకు విధించిన శ్రమ, నీవు మన్ను తిందువు కాక భూమిలోనే జీవించుతుంది. భూమి పైకి రాకుండా భూమిలోనే ఉంటూ మన్ను తింటూ ఇప్పటి వరకు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా ఆ పాము అపవాది అలా జీవిస్తుంది. చూసారా, 3 రకాలైన శిక్షలు విధించాడు. ఆదాముని ఆ ఎదురు తోట నుంచి బయటకు పంపించేశాడు. అయినప్పటికీ దేవుడు మనుషుడు విడిచిపెట్ల. మరణమా నీ విజయం ఎక్కడా అని 2వ ఆదాముగా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి, మొదటి ఆదాము పాపము తెస్తే 2వ ఆదామైన యేసు క్రీస్తు జీవ మార్గాలను తెచ్చాడు. వీడికి మనకు జీవాన్ని ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తులో బ్రతుకుచుంటిమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము
పెట్టి ఆయన రక్తంలో కడిగి మన పాపములు పరిహారం చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి మానవుడి పాపమును పరిహరించడానికి ఆయన తీయబడిన రక్తపు ఓటగా యేసు ప్రభువుని పంచగాయాలు చేసి రక్తమంతా కారిస్తే చివరి బల్లెపోటు పొడిస్తే దొగ్గలో ఇక రక్తం లేదు, నీరు కారుతుంది. అంటే యేసు ప్రభువులో ప్రతి రక్తం పట్టు ఎవరి కొరకు కాల్చబడిందండి? మన కోసం. అది గ్రహించాలి. మనిషి పుట్టు ప్రతి వాళ్ళు గ్రహించాలి. యేసు ప్రభు అంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన దేవుడే. ప్రపంచంలో ఒప్పుకున్నది ఈ రోజున ప్రపంచంలో యేసు క్రీస్తు వారిని ఒప్పుకోనటువంటి దేశం ఏదీ లేదు. ఎక్కడో చోట యేసు ప్రభు బిడ్డలు ఉంటారు, ప్రతి దేశంలో ఉన్నారు. వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళ ద్వారా యేసయ్య అక్కడ ఆయన ఆత్మ ద్వారా విస్తరించబడుతూనే ఉన్నాడు. ఈ రోజున యేసయ్య నమ్మనటువంటి అనేక దేశాలు, రాజ్యాలు, వాటి యొక్క పరిస్థితులు అవి ఎట్లా వచ్చినాయి అంటే ఆర్థికపరమైన వ్యవస్థ దెబ్బతిని ఈ రోజున ఆకలి దప్పులతో జీవిస్తున్నారు. చాలా చోట్ల ఆకలి దప్పులు, ఆకలి కేకలు, వాళ్ళకి సరైనటువంటి జీవితం లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు అని వారు ఒప్పుకోలేదు కాబట్టి. యెరూషలేము ప్రాంతంలో కూడా యేసు ప్రభు అని ఒప్పుకోనప్పుడు వాళ్ళకు కూడా శిక్షలు విధించబడ్డాయి. వాళ్ళు కూడా టైటస్ అనేటువంటి చక్రవర్తి ద్వారా ఆ దేశం కొట్టబడింది. 1900 సంవత్సరాలు వారికి దేశం లేకుండా పోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే 19వ శతాబ్దం వారికి. అంటే యేసు ప్రభు వారు పుట్టి మొదటి శతాబ్దం నుంచి 1900 సంవత్సరాలు వాళ్ళకి దేశం లేదు. మళ్ళీ 1947, 47, 48లో వాళ్ళు ఆ దేశానికి చేరుకొని మళ్ళా రాజ్యం కట్టుకున్నారు. మళ్ళా 7 రాజులు దండెత్తారు. అయినప్పటికీ దేవుడు గెలిపించాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో వారు దేశం లేకుండా చేయాలంటే దేవుడు వారికి సహాయం చేసి వారి దేశాన్ని కాపాడాడు. ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడాడు. దేవుడు తన ఎందు ఉన్న వారిని కాపాడుతాడు. క్రీస్తు యేసునందు ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసును నమ్మిన వారికి ఏది ఎంత మాత్రం హాని చేయదు. అందుకే మనం యేసయ్యను నమ్ముకోవాలి. ఎవరైనా సరే యేసు ప్రభువా అని నీ నోటితో చెప్పితే నీకు రక్షణ కలిగిద్ది. అది రక్షణ ఎలా వస్తుందంటే నీ నోరు తెరిచి యేసు ప్రభువా అని చెప్పాలి. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది. నువ్వు యేసు ప్రభువా అని చెప్తే నీకు రక్షణ కలిగిద్ది. ఆయన ఆశీర్వాదాలు కలుగుతాయి, దీవెనలు కలుగుతాయి. ఆయన బిడ్డగా నిన్ను ముద్రిస్తాడు. ఆయన ఆత్మని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మనము వర్ధిల్లుతాం. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన తండ్రి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుంచి యేసుక్రీస్తును లేపినవాడు చావునకులోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆయన ఆత్మ ద్వారా లేపును. దేవుని స్తోత్రం. ఎలా మనం పునరుద్ధానం అవుతామంటే యేసుక్రీస్తు ఎలా పునరుద్ధానం అయ్యాడంటే తండ్రి తన ఆత్మను యేసుక్రీస్తు తండ్రి ఆత్మను కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన లేచాడు. 3వ దినాన్ని లేచాడు. మరణము గెల్లచిన జయ యేసు, మరణము ఓడి జయ యేసు, దయ్యాన్ని గెలచి జయ యేసు, దయ్యాలు ఓడి జయ యేసు, మండలి గెలచి జయ యేసు, మండలి ఓడి జయ
భౌతికాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టి దానికి బండ పొరలించారు. చాలా మంది వచ్చి యేసు ప్రభువారి వ్యతిరేకులు, అన్నా కైపాలు, ఆ దినాల్లో ఉన్న చాలా మంది యేసు ప్రభువారి మీద నేరాలు వేసిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు, అయ్యా ఆయన ఎవరైనా తీసుకుపోతారేమో అంటే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన కావలి పెట్టింది. కావలి ఓడిపోయింది. ఆయన లేచినప్పుడు మొత్తం లేచారు సమాధికి, పెద్ద పెద్ద గొలుసులు వేశారండి. ఆ సమాధికి గొలుసులు వేసి బిగించారు. గొలుసులు తెగిపడిపోయినాయి. కావలి పెట్టారు బట్టల్ని. కావలి ఓడిపోయింది. ఎన్నో విషయాల్లో బంధించారు యేసు ప్రభువుని లెగవకుండా ఉండాలని. కానీ ఆయన లెగవకుండా ఉన్నాడా? సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఉన్నారా అంటే ఆయనే యేసుక్రీస్తు. ఆయన సమాధి మాత్రమే ఇప్పుడు ఖాళీగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఖాళీ సమాధిని చూస్తున్నాయి. ఆయన లేచాడు. ఆయన ఆత్మస్వరూపుడిగా మనలో నివసిస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనతో తోడుగా, మనకు నీడగా, మనకి ధైర్యపరిచే ఆత్మగా ఆయన మన మధ్యలో మనతో కూడా నివసిస్తున్నాడు. ఇది మన అనుభవం, ఇది నా అనుభవం. అందుకనే దేవుని గ్రంథంలో, బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకొంటారు. నేను తండ్రిని వేడుకుంటా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలు గైకొంటారు. అప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను. యేసు ప్రభువు చెప్తున్నారు స్వయంగా ఈ మాట. అప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, మీ కాపుదల కోసం, మీకు ధైర్యం కోసం. మీ గుండె చెదిరినప్పుడు, మీ ధైర్యం పాడైపోయినప్పుడు, మీరు శ్రమలలో ఉన్నప్పుడు, మీరు నన్ను ప్రేమించి మీరు నా సన్నిధిలోకి వస్తే, నా సన్నిధిని కాచుకొని ఉంటే, నేను నా తండ్రిని వేడుకుంటా. నీకు శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు వారి సన్నిధిలోకి వెళ్ళాలి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు మనకంటే ముందుగా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడంట దేవునికి. తండ్రికి వేడుకుంటాను. తండ్రి అప్పుడు మీతో ఎల్లప్పుడూ ఉండటానికి, మీ ధైర్యం పరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మీ శ్రమలను తీసివేయడానికి, మీ వ్యాధులైన, బాధలైన, బలహీనతలైన తీసివేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆదరణకర్తను ఆయన మీకు పంపించరు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు నీకు. మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడండి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్వామి ఏమండి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు నడుస్తున్నావు. పరిశుద్ధాత్ముడు నీకు శ్రమ వచ్చినా, నింద వచ్చిన, అవమానం వచ్చినా అటన్ని నుండి తప్పించి నేనేం చేస్తాడు? ధైర్యపరచు ఆత్మ. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రికలో 1:7 వచనం చెప్తుంది, నేను నీకు పిరిగితనం కలిగిన ఆత్మ లేదు, కానీ ధైర్యపరచు పరిశుద్ధాత్మను నేను నీకు ఇచ్చాను. దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇలా పిరికొల్లాగా పారిపోమని చెప్పలా, పిరికితనంగా ఉండమని చెప్పలా. ఈ లోకం కాబట్టి అనేక మంది బెదిరిస్తారు, హింసిస్తారు, నేరారోపణ చేస్తారు, అయినా అవమానంగా చెడ్డ మాటలలా పలుకుతారు. అయినప్పటికీ మీరు సహించండి. అంతం వరకు సహించిన వాడు ధన్యుడు, అతడు నాతో కూడా ఉంటాడు. యేసయ్య చెప్తున్నాడు, మీ ఫలము పరలోకంలో అధికమై ఉంటుంది. ఈ లోకంలో అనేకమైన
ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేసుకుంటే మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆత్మస్వరూపుడైన దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మన బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మన సోదరుల కొరకు ప్రార్థన చేయాలి. మన క్రైస్తవుల కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు నెమ్మది సమాధానం ఇస్తాడు. కాబట్టి దేవుడు మరణించలా. యేసుక్రీస్తు మరణలోకంలో లేడు. ఆయన జీవం కలిగిన లోకంలో జీవిస్తూ హీఈస్ లివింగ్ అమాంగ్ us, మనతో జీవిస్తూ ఎల్లప్పుడూ జీవిస్తూ మనతోనే ఉన్నాడు. ఆయన మన భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య మనతోనే ఉన్నాడండి. నీకు ఎక్కువైన శ్రమ పెట్టడు. ఎక్కువైన శ్రమ నీకు పెట్టడు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు భయపడవద్దు. నువ్వు నూతన ఆత్మగా చేసి నిన్ను ఆ మహిమలోకంలోకి తీసుకెళ్తా. అది దేవుడు చెప్తున్న విషయం. కాబట్టి మరణం లేదు. క్రీస్తుని అంగీకరించిన వారికి ఇక మరణం. అందుకనే ప్రభు అంటున్నాడు, మరణమా నీకు విజయం ఎక్కడా? నీకు విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు ఏంటది? బలహీనత. మన బలహీనతలు వచ్చినప్పుడు ఒకసారి నిరసించిపోతాం. అదే మన బలహీనత. అయినప్పటికీ అటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనతో కూడా ఉండి మనం నడిపించి మనకు విజయం అనుగ్రహించును గాక. ఆమేన్. మన విజయం ఇస్తున్నాడు. మనకి విజయుడైన దేవుడు ఆయన. మరణం ముళ్ళని విరిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. మరణం అనేదాన్ని ఆయన పాదాల కింద తొక్కివేశాడు. అప్పుడు యేసయ్య నమ్మినోళ్ళకి మరణం లేదు. అది మన సంతోషం. ఏంటంటే మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు భక్తి చేస్తున్నాం అంటే మన దంతాన్యాల కోసం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న మన సహోదరులందరికీ ఒక గొప్ప రక్షణ అనుభవం రావాలని, మన బిడ్డలందరికీ గొప్ప రక్షణ కలగాలని, యేసయ్యతో కూడా పరలోక రాజ్యములో స్థిరమైన నివాసాలు మనకు కలగాలని ఈ యొక్క ప్రార్థనలు మనం చేసుకుంటున్నాం. ఈ భక్తి మనం చేస్తున్నాం. అది యేసయ్యతో నిత్య నివాసం. చెప్పండి చివరిసారిగా ఈ ఆత్మలన్నీ మనం ఇలాగ ఆత్మీయంగా సిద్ధపడితే 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం చివరి వచనంలో మనం చదివితే సముద్రము దానిలో ఉన్న ఆత్మలు అప్పగించెను, మరణము మృతుల లోకము దానిలో ఉన్న ఆత్మలు అప్పగించెను. వీటన్నిటికీ కూడా యేసయ్యకి వేరైన ఆత్మలన్నీ, అక్కడక్కడ మరణించిన ఆత్మలన్నిటికీ శిక్ష విధించి యేసు ప్రభువు వాటిని అగ్నికుండంలో వేస్తాడు. ఇది 2వ మరణం. చదవండి, అక్కడ ఒక మాట చదువుతాం మనం. 20వ అధ్యాయంలో చివరి వచనాలు, 2 వచనాలు చదివితే ఇది 2వ మరణం అంటాడు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడని ఎడలా, రాయబడినట్లు కనబడని ఎడలా వారు అగ్నిగుండములో పడవేయబడతారు. అంటే ఎవరి పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే అటువంటి వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు. ఇది 2వ మరణం. అగ్నిగుండం ఉంది, జాగ్రత్త. ప్రతి ఆత్మ ఉన్నది. ప్రతి వారికి ఆత్మ ఉందండి. ప్రతి మనిషి పుట్టిన ప్రతి వాడికి ఆత్మ ఉంది, ఆత్మ ఉన్నది. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో జన్మించిన 2వ మారు స్వర్గానికి ఆయనతో కలిసిపోతారు. క్రీస్తులో జన్మించిన 2వ
సంపాదన మీద ఆశ వదిలిపెట్టాలి. పౌలు గారు అంటారు, నేను ఈ యొక్క రాబడులన్నీ ఈ లోకంలో పెంటతో సమానంగా ఎంచుకున్నాను, క్రీస్తు యేసుని సంపాదించుకున్నాను. మనము క్రైస్తవులండి సంపాదించుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యేసుని మన హృదయం నిండా సంపాదించుకోవాలి. క్రీస్తు యేసుని హృదయంలో ఉంటే, ఆత్మస్వరూపంగా నువ్వు సిద్ధపడితే నీవు ఆత్మల లోకములో ఉంటావు. ఆత్మలోకం ఎక్కడంటే 21వ అధ్యాయం ముగించుకుందాం. ఇక మనం ప్రకటన 21వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదివితే అక్కడ ఉంది ఆత్మల లోకం. అంతవరకే సహించాలి అంటే నీ అంతవరకు సహించాలి. చదువు అక్కడ 21వ అధ్యాయం ప్రకటన. అంతటా నేను క్రొత్త ఆకాశమును చూచితిని, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము గతించెను, మొదటి భూమి గతించెను, ఇక సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని సింహాసనములో దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము తన ప్రజలతో కూడా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, దేవుడు మనతో నివాసం ఉంటాడంట. మన బిడ్డలు మనతో నివసించినలాగిన, మన ఈ లోకంలో మన కన్న తల్లిదండ్రులు మనతో నివసించినలాగిన, దేవుడు మనం రక్షించిన యేసు క్రీస్తు అనే దేవుడు యుగ యుగాలు మనతో కూడా నివాసముండును అని రాయబడుతుంది. అంత గొప్ప యోగ్యత అండి. ఈ లోకంలో ధనం సంపాదించరండి, బంగారం సంపాదించరా, ఒక్కడ కూడా తీసుకొని పోలే. మనం అలెగ్జాండర్ చక్రవర్తి 2 చేతులు బయట పెట్టి నేనేం తీసుకెళ్ళలేదని చెప్పాను. ఇందిరాగాంధీ, నెహ్రూ, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, దేశాన్ని ఏడుబడి చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప రాజులు. వాళ్ళు ఏం తీసుకెళ్ళారు. కొంతమందిని కాల్ చేశారు, కొంతమంది భూస్థాపన చేశారు. అదే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఈ లోకమంతా నశించిపోబోతుంది. నూతన ఆత్మలతో దేవునితో రాజ్యంలో ఉండబోతుంది. అందుకనే ఇక్కడ శ్రమలున్నా ఈ శ్రమలు సహించి, అన్యాయాన్ని సహించి, అబద్ధాలు సహించి మనం దేవుని కొరకు బ్రతికితే, యేసుక్రీస్తు ఆత్మ మనలో అభివృద్ధి పంచుకుంటే, ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అభివృద్ధిలోకి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తే ఆయన ఆత్మ మనతో కూడా కలిసి విజ్ఞాపన చేసి అంతము వరకు తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చివరి 3 వచనాల్లో సమాధానకర్తయగు దేవుడే మనలను పరిశుద్ధపరచును. చూసారా, సమాధానకర్తయగు దేవుడే మనలను పరిశుద్ధపరచును. 23వ వచనం కూడా బహుశా చదువు. మనం పిలిచిన దేవుడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మలను సంపూర్ణంగాను పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆ రీతిగా చేయండి. మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. అంటే ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు,
పిలిచి పారిపోయే దేవుడు కాదు. పిలిచిన నా దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, అబ్రాహాముని ఆశీర్వదించిన దేవుడు, మరి ప్రవక్తలను ఆశీర్వదించిన దేవుడు, రాజుల్ని మరి ఎంతోమందిని సామాన్యులు రాజులు చేసిన దేవుడు. ఆ మా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన నీతిమంతులుగా చేసి అంతవరకు మన శరీరాన్ని, మన ఆత్మని, మనలో ఉన్న జీవాన్ని కాపాడి అంతము వరకు కాపాడతాడు. కాబట్టి మనం కాపాడుకోలేము. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయనకు మన ఆత్మని, మన దేహంలో, మన జీవాన్ని ఆయనకు అప్పగించాలి. యేసుప్రభు గారు చివరికి తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రభు అని, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. 6వ మాటలో పాపిగా మార్చబడ్డాడు ఆయన. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆ పాపములన్నిటి విషయం ఆయన కూడా పాపిగా మార్చబడ్డాడు. అందుకనే తండ్రి దూరం అయిపోయాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచామంటున్నాడు 6వ మాటలో. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వారి పాపము ఆయన మీద మోపబడి ఆయన పాపిగా మారవలసి వచ్చింది. అయినప్పటికీ తండ్రి చేయి విడిచిన తండ్రితో అంటున్నాడు, దేవా నన్ను నువ్వు చేయి విడిచిన బాధలేదు, కానీ నీవు నాకు అప్పగించిన ఈ బిడ్డలు నేను రక్షిస్తాను. అది యేసయ్య నిశ్చయం, యేసయ్య తీర్మానం, యేసయ్య త్యాగం. నన్ను పాపిగా మార్చిన బాధ లేదు. నేను పాపినై ఆయన పాపంలో ఆయన పాపిగా మార్చబడి మన పాపాలు పరిహరించాడు. ఆయన మృతుడై మనకి మరణ జయాన్ని ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి మనకి పాప పరిహారం చేశాడు. ఆయన ఆత్మనిచ్చి మనల్ని ఉద్యోగం చేస్తాడు. ఈ రోజున ఇవన్నీ మనలో ఉన్న యేసు ప్రభువుకి సంబంధించినవి. అందుకనే యేసయ్య అంటున్నాం మనం. కొంతమందిలో లేవు కాబట్టి వాళ్ళు యేసయ్యని విమర్శించుకోవచ్చాము, కానీ మనలో ఉన్నాయి. అందుకని మనలో ఉన్నాయి కాబట్టి మనం యేసయ్య అనుకున్నాం. ఈరోజున లక్షల కోట్ల మంది జనాలు యేసయ్య పాటలు దగ్గర పెట్టుకొని మధ్య మారుకుంటున్నారు. కారణం ఏంటంటే మనలో యేసయ్య ఆత్మ ఉంది, యేసయ్య బలం ఉంది, యేసయ్య అనుభవం ఉంది, యేసయ్య రక్తం ఉంది. మనలో యేసుకు సంబంధించిన సమస్తము మనలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. 5వ మాటలో ఆయన తప్పికొనుచున్నాడు అని చెప్పాడు. మన పాపం విషయమై, మన వ్యతిరేకల విషయం ఆయన తప్పికొన్నాడు. అనేక మంది జలాలు ఇచ్చిన దేవుడు, అనేక మందికి నీటిని ఇచ్చిన దేవుడు ఆయన తప్పికొట్టడం ఏంటి? సమరయ స్త్రీ దగ్గర తప్పికొంటున్నానని చెప్పాడు. అలాగే సిలువలో నాకు దాహం వేస్తే తప్పికొంటున్నాను. ఎందుకంటే మన పాపముల విషయమై ఆయన తప్పికొన్నాడు. నా తప్పిక తీర్చండి అంటున్నాడు. కాబట్టి మనం పాపంలో నుంచి బయటకు రావాలి, మన బిడ్డలు తెచ్చుకోవాలి, అనేక మందికి విడుదల కలిగేటట్టు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు మాటని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఆయన తప్పిక తీర్చిన వాళ్ళం అవుతున్నాం. ఆయన పాపముగా మారిపోయి మనల్ని విడిపించాడు. ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అలాగో మన ఆత్మలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించుకొని మనం ప్రార్థన చేసుకొని విడుదల పొందాలి. ఈ మరణ పునరుద్ధాన తినమందు మీ అందరూ తెలియజేసి గొప్ప సంచయం ఏంటంటే ఇక మనకు మరణం లేదు. యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి మరణం లేదు. యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఏ శిక్ష లేదు. యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఏ జంతు మాత్రం హాని చేయదు. యేసుక్రీస్తుతో కూడా మనము ఆత్మల లోకములో నూతన జీవితంలో జీవిస్తాం. అది నూతన జీవితం. 21వ అధ్యాయంలో చెబుతారు ఆత్మల రాజ్యం. ఆ రాజ్యంలో నిన్ను సిద్ధపరిచి అందులో ప్రభు ఉంచాలంటే మనం ప్రభుకి లోపడాలి, ప్రభు మాటకు లోపడాలి, ప్రభు ఆజ్ఞలు పాటించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, టైం టు టైం ప్రేర్ చేసుకోవాలి. అది ప్రతి సమయంలో సమయం ఉంది, ఆ సమయం ఉంది కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన విడిచిపెట్టకుండా చేసుకున్నవాడు, ఆత్మలో సిద్ధపాటు అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా నివాసం ఉంటారని మన బైబిల్ తెలియజేసిన కాన్సెప్ట్. కాబట్టి యేసయ్య మన కోసం వచ్చాడు. మన పాపాలు పరిహరించి, మన దోషాలు పరిహరించి ఈ గొప్ప రక్షణ ఇవ్వడమే కాకుండా మన మీద ఉన్న ఆ యొక్క మరణాన్ని తీసేసి మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి కృపా భాగ్యాలు ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయను కాక.
ఆయన వాక్యం మనందరి హృదయాల్లో నివసించి ఫలితాలు దయచేసి మనందరం ఆయనతో కూడా నిత్య నివాసంలో ఉందము కాక. మన ఆత్మలన్నీ కూడా, మన జీవాన్ని, మన ప్రాణాన్ని, మన రక్తం అన్నింటినీ కూడా, మన దేహాన్ని కూడా ఆయన కాపాడి అంతవరకు మనల్ని కాపాడి భద్రపరచును కాక. ఆమె మన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లించాను. ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాటి భాగాలు మేము చేయించుకోండి. ఫలితాలు దయచేయండి. మా పిల్లలందరూ ఇంటి కృపాలను దయచేయండి. మా పిల్లలందరినీ ఆత్మతో విషయంతో బలపరచబడతారు. ఈ మరణం నుంచి మీరు తప్పించవుతారు. ఈ మరణంలో ప్రాణాలు మేము పొందుకొని మా పిల్లలు పొందుకొని మీతో ఆనందకరమైన జీవితాన్ని జీవించలాగా, శాశ్వతమైన లోకంలో మీ అందరూ ఉండలాగా నీ కృపా దేవుని మాత్రిక దయచేయమని మా పిల్లలందరూ దయచేయాలి. మా కుటుంబాలను దయచేయాలి. మందిలోకి వచ్చిన ప్రతి బిడ్డ దయచేయాలి. యేసు పరిశుద్ధమైన ఈ వాక్యంలో ప్రతి బిడ్డ దయచేయాలి. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.